మీకు కమిషన్ వచ్చేంత వరకు మీ ప్రభుత్వంలో మీ కుటుంబానికి సంబంధించిన ఆస్తుల పంపకాలకు సంబంధించిన విషయాలు వచ్చేంత వరకు అవి పరిష్కరించుకునేంత వరకు డ్రామాలు రావు, అబద్ధాలు రావు. సెకను కూతురికి కూడా ఇవ్వాల్సిన వాటాలు ఇయ్యరు. ఆమె కూడా అనేక ఆరోపణలు చేసింది అబద్ధాల రావు మీద. ఏ ఒక్క ఆరోపణలకైనా ఈ అబద్ధాల రావు సమాధానం చెప్తుండా? కాళేశ్వరం దగ్గర ఎత్తుకుంది డైరీలు, ఏదైతే ఫామ్ ఉందో వారి డైరీ గురించి ఎత్తుకుంది. ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన అనేక భూముల్లో మళ్ళా తిరిగి ఎలా కబ్జా చేస్తుందో ఎత్తుకుంది. ఏ ఒక్కటైనా సమాధానం చెప్పిండా ఆ శకునమామ కూతురికి? నేను అడిగిన ప్రశ్నలు కాదు ఇవన్నీ, నేనేసే ప్రశ్నలు కాదు. అంటే ఈ నాదర్గుల్ ల్యాండ్ కు సంబంధించిన దాంట్లో ప్రతిదీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ జరిగింది 2014 నీ ప్రభుత్వంలో, 2016లో ముటేషన్ చేసింది నీ ప్రభుత్వంలో, ఎస్ఎల్పి 2022లో వేస్తే కనీసం కౌంటర్ కూడా నువ్వు వేయకపోతే 2025 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి కౌంటర్ వేసి ఇది ప్రభుత్వం భూమిని కొట్లాడుతుంది. మేము 2021 నుంచి 2022 చివరి వరకు దాని చుట్టూ రేకులు పెట్టించి చుట్టూ రెడ్ ఎంచింది నీ టైంలో. మరి ఈ ప్రభుత్వానికి ఏమి సంబంధం? ఎందుకు ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని, నన్ను, ఇంకొకరిని ఎందుకు లాగుతున్నావు? ఇంకొక విచిత్రమైన ఆరోపణలు చేస్తున్న దీంట్లో నా కొడుకు హర్షారెడ్డి గురించి చెప్తాడు. దీంట్లో పార్ట్నర్ అంటాడు. ఏ 3 కంపెనీలు అయితే ఈనాడు ఈ ప్రాపర్టీని క్లెయిమ్ చేస్తున్నాయో, ఏది ఈ భూమి మాదని క్లెయిమ్ చేస్తున్నాయో ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో నా పెళ్ళం కానీ, నా కొడుకు కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో ఉంటే ఛాలెంజ్ అబద్ధాలు రావు. ఏదో మ్యాటర్ తీసుకొచ్చి, ఎక్కడదో అవుట్డేటెడ్ కేసు తీసుకొచ్చి ఆ అవుట్డేటెడ్ కేసుని ఇదిగో అని ఒక అబద్ధాన్ని పేపర్ చూపించినట్టు చిత్రీకరించొద్దు. ఖబర్దార్ అని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.